నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 3 పార్టీల ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది. సో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరి ఏ పార్టీ గెలవబోతుంది అనేది రాష్ట్రం అంతటా జోరుగా చర్చ నడుస్తుంది. సో మరి ఆ నిజమైన చర్చ ఎంతవరకు వచ్చింది అన్న అంటే గెలుపు ఎంతవరకు వస్తుంది, ఎవరేమనుకుంటారని కూడా స్థానిక ప్రజలను అడిగితేనే తెలుస్తుంది మనకి. సో మరి యోయో టీవీ ఆధ్వర్యంలో సర్వే అయితే నిర్వహిస్తూ ఉన్నాం. సో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ని అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ప్రకటించడం జరిగింది. సో బీజేపీ పరిస్థితి ఇంకా ఆలోచనలో ఉందని కనిపిస్తూ ఉంది. సో మరి దీనికి సంబంధించి స్థానిక ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మనతో పాటు అంకుల్ ఉన్నారు. అంకుల్ ఏం పేరే? నా పేరు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు ఏం చేస్తుంటారు? నేను సెంట్రింగ్ పని చేస్తాను. సెంట్రింగ్ పని ఉండేది ఎక్కడ? నేను ఉండేది అల్లాపూర్. అల్లాపూర్ ఇది అదేనా? లేదు, వేరే డివిజన్. అల్లాపూర్ డివిజన్. ఈ ఏరియా పేరు ఇది స్వరాజ్ నగర్. స్వరాజ్ నగర్, రైట్. సో ఏంది మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది, 2 సంవత్సరాలు వచ్చేసింది, 5 సంవత్సరాలు అనుకున్నాం కానీ 2 సంవత్సరాలు వచ్చేసింది. ఎట్లా అనిపిస్తుంది మరి, ఏంది పరిస్థితి? పరిస్థితి ఏముంది, ఎలక్షన్ ఆయన గోపీనాథ్ చనిపోయాడు, దానికి వచ్చిన బై ఎలక్షన్లు వచ్చినాయి. దాన్ని బట్టి ప్రజలు ఎవరు మంచిగా పనిచేస్తే వాళ్ళ వైపు ఓటు వేస్తారు. ఎవరిని వెనుకోవాలన్నా ప్రజల చేతిలో ఉన్నది. ఎవరు మంచి అని ఇప్పుడు గోపీనాథ్ మొన్న దాకా మంచి బాగున్నాడు, ఎన్నుకున్నారు. 2 సార్లు గెలిచాడు. ఈసారి బై ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మంచి నాయకుడిని చూసుకొని ఎన్నుకుంటాం. అంటే మంచి నాయకుడు ఎవరు అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న వాళ్ళలో? ఇప్పుడు ఉన్న వాళ్ళ నవీన్ యాదవ్ లోకల్ లీడరు మంచి గెలుస్తాడు, నమ్మకమైన. ఎందుకంటే లోకల్ లీడర్ టికెట్ కూడా ఇచ్చింది ఆయనకే. టికెట్ ఆయనకి ఇచ్చారు, కన్ఫర్మ్గా ఆయన గెలుస్తాడు. ఎందుకంటే గణపం అంటే ప్రజల్లో ఆయన మీద సానుభూతి ఉంది, అభిమానం ఉంది. ఎందుకంటే లోకల్ లీడర్ ఎందుకంటే ఇప్పుడు లోకల్ లీడరు ఏదైనా పక్కన ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఈసుపూట వెళ్తే ఆయనే ఉంటాడు, కలుస్తాడు, మాట్లాడతాడు. దాన్ని బట్టి అందరికీ అది ఆలోచిస్తుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ తరపున ఉన్న పరిస్థితి, వాళ్ళ భార్య బీఆర్ఎస్ రావడం కష్టం అండి. బీఆర్ఎస్ అనేది కొంచెం రావడం కష్టము. ఎందుకంటే ఇంతవరకు ఏం పనులు చేయలేదు. ఇక్కడ గోపీనాథ్ ఉన్నా కూడా, గోపీనాథ్ ఉన్నప్పుడు చేయలేదు. ఏం పనులు అయినాయి? ఎక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయి. ఏమైనా డెవలప్మెంట్ చేశాడు? ఇప్పుడు బోడవాడ డివిజన్ మొత్తానికి కూడా రోడ్డు చూడండి ఎంత ఇరుగ్గా ఉన్నాయో. ఏం చేశాడు? 10 సంవత్సరాలు పరిపాలన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏం చేయింది మరి? 3వ సారి ఎట్లా గెలిపించారు? ప్రజలకు తెలవాలి, మనకేం తెలుసు. మళ్ళీ ఇప్పుడు బోడబండకి ఏమైనా చేశాడంటే రోడ్లన్నీ చిన్నగానే ఉన్నాయి. ఎక్కడ ట్రాఫిక్ ఫుల్ జామ్ అవుతుంది, ఇంకా ఇబ్బంది. మళ్ళీ అటువంటిప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఏం చేశాడు? చెయ్యాలి కదా. బోడబండి ఇప్పుడు ఎర్రగడ్డ నుంచి వస్తే రోడ్లు ఏమైనా ఎలాడున్నాయా? మొత్తం ఇరికే రోడ్లు. ఎమ్మెల్యే వచ్చినా పట్టించుకుని చేయాలి కదా. అంటే గోపీనాథ్ చనిపోయాడు, మరి వాళ్ళ భార్యకే టికెట్ ఇచ్చారు కాబట్టి ఏమైనా సింపతి ఏమైనా వర్కౌట్ అవుదా? సింపతి అంటే ఆమె ఎప్పుడు ప్రజల్లో తిరగలేదు, ప్రజల్లో ఆమె ఎవరో తెలియదు. ఇప్పుడు హఠాత్తుగా తీసుకొచ్చి గోపీనాథ్ భార్య అని పెట్టారు. నమ్మకం కలగాలి కదా ప్రజల్లోకి. ప్రజలకు నమ్మకం కలిగి చేస్తే నమ్మకం కలగాలి. దాన్ని బట్టి వాళ్ళు వేస్తారు. ఇప్పుడు ఇక్కడ బీజేపీ రాదండి. ఇప్పుడు ఇది బీజేపీ రాదు. ఎందుకంటే ఇది కాంగ్రెస్కి కంచుకోట. బీజేఆర్ ఉన్నప్పుడు కంచుకోట. చాలా మటుకి బీజేఆర్ అభిమానులు ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్కి పట్టాకడతాం గ్యారెంటీ. నవీన్ యాదవ్ చేయగలడు అంటావు మరి? ఇందాక అంటున్నావు గెలుస్తాడు. ఎందుకంటే ఇంత ముందు 2 సార్లు కూడా ప్రతిపక్షంలో పోటీ చేశాడు, ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఎంఐఎం చేశాడు. మళ్ళీ ఇండిపెండెంట్గా ఒంటరిగా పోటీ చేసినా 20,000 ఓట్ల మెజార్టీ తెచ్చుకున్నాడు. మళ్ళీ ఒంటరిగా పోటీ చేసి అంత మెజార్టీ చేసినప్పుడు పార్టీ సపోర్ట్ చేసినప్పుడు ఎందుకు గెలవాడు? కంపల్సరీ గెలుస్తాడు. దమ్మున్న లీడరే, లోకల్ లీడరు, దమ్మున్న లీడరు. ఇప్పుడు ప్రజల్లో ఉంటున్నాడు కదా. ఇప్పుడు ఎక్కడో ఉండి చేసేదానికన్నా ఇక్కడ స్థానికుడు లోకల్లో ఉండి చేసి తిరుగుతున్నాడు, ప్రజల్లో అభిమానం ఉంది, కంపల్సరీ గెలుస్తాడు. నమ్మకం కంపల్సరీ గెలుస్తాడు, గ్యారెంటీ అది. సమస్యలు ఏం కనిపిస్తాను? ఒకవేళ నిజంగా ఎవరైనా నాయకులకు చెప్పాలి, మా ఏరియాలో ఈ సమస్యలు ఉన్నాయి, పరిష్కరిస్తలేరు అనేవి ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? మెయిన్గా ఏంటంటే రోడ్డు ప్రాబ్లం ఎక్కువ ఉంది. ట్రాఫిక్ ఫుల్ జాము, ఎటు చూసినా రోడ్లు ఇరుకు, ఎక్కడ కూడా రోడ్లు విశాలం లేదు. బోడబండలో ఉన్న ప్రజలకి చాలా ఎరుకు రోడ్లే ఇబ్బంది. సో మరి ఇప్పుడు ఈ 2 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎట్లా అనిపిస్తుంది? పర్వాలేదు. బీఆర్ఎస్ కన్నా కూడా కాంగ్రెస్ పర్వాలేదు చేస్తుంది. ఉన్న మటుకైనా మంచి పనులు చేసుకుంటూ వస్తుంది. 10 ఏళ్ళ కేసీఆర్ కంటే 2 ఏళ్ళు బాగుంది. 10 ఏళ్ళ పనులు ఏం చేశాడండి? కేసీఆర్ ఏం చేశాడు? ఆయన చేసిందల్లా దోసుకు తింటాము, చెరువులు కబ్జాలు చేసుకోవటము, అంతే చేశాడు. కానీ నీకేం చేయలేదు అంతే. మళ్ళీ ఏం చేశాడు? వాళ్ళ నాయకులు పైకి తెచ్చుకున్నాడు, నాయకులు ప్రోత్సహించాడు. తనేం చేసింది లేదు కదా. అందుకని కాంగ్రెస్ 2 సంవత్సరాల ప్రభుత్వం బాగానే ఉంది. ఉన్న కాడికి బాగానే చేస్తున్నాడు, అప్పులు చేయట్లేదు, ఇంకా ఇతరులకు ఏం చేయట్లేదు, బాగానే చేస్తున్నాడు. థ్యాంక్ యూ. ఓకే బాయ్.